హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయాలనుకున్నాను. క్యాన్సర్ పేషెంట్స్కి జుట్టు ఊడిపోతే మళ్ళీ రాదంట. అది గుండైపోయి వాళ్ళకి మళ్ళీ జుట్టు రాదు. అందుకని నేను ఈరోజు ఆ క్యాన్సర్ పేషెంట్స్ కోసము హైదరాబాద్ హెయిర్ డొనేషన్ వాళ్ళకి డొనేట్ చేశాను. క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ ఊడిపోతే మళ్ళీ రాదని నాకు తెలియదు. తెలిసిన తర్వాత నా వంతు కొంచెమన్నా సహాయం చేయాలని నేను నా హెయిర్ 12 ఇంచులు ఇచ్చాను. హైదరాబాద్ హెయిర్ డొనేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం 12 ఇంచెస్ హెయిర్ డొనేట్ చేయాలి. క్యాన్సర్ పేషెంట్స్కి ఒక్క విగ్ తయారు చేయాలంటే మినిమం 5-6 మంది మనము డొనేట్ చేయాల్సి వస్తుందంట. మీరు ఎవరైనా హెయిర్ డొనేట్ చేయాలంటే కనీసం మినిమం 12 ఇంచెస్ ఉండాలంట. అలా అయితేనే తీసుకుంటారంట. లేకపోతే మొత్తము ఇట్లా హెయిర్ మొత్తం గుండు చేయించుకునేటట్టు ఉంటుంది. అలా కూడా మొత్తం చేయొచ్చంట. నేను డొనేషన్ చేసింది మాత్రం హైదరాబాద్ హెయిర్ డొనేషను. అతని పేరు ఉదయ్ కుమారు. తను క్యాన్సర్ పేషెంట్ల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను ఇలా చెప్పి నా హెయిర్ని ఇలా కట్ చేసి తను ఒక బ్యాగ్లో పెట్టి అది ఎవరికైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళది కూడా మనకి పంపిస్తారంట. తయారు చేయాలంటే 5 మంది డొనేట్ చేస్తే ఒక విగ్ తయారు అవుతుందని చెప్పిండు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు ఉదయ్ అండి, హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫౌండర్ని. ఈరోజు నాగలక్ష్మి మ్యామ్ హెయిర్ డొనేట్ చేశారు. 13 ఇంచెస్ డొనేట్ చేశారండి క్యాన్సర్ పేషెంట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాఘవి మూర్తి.